రసవత్తరంగా మారిన ఆదిలాబాద్ రాజకీయాలు జిల్లాలో ఉత్కంఠను రేపుతున్నాయి. మున్సిపల్ రాజకీయాల్లో స్పష్టమైన మెజారిటీ ఎవరికి దక్కకపోవడంతో హంగు పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్కు స్వతంత్రుల మద్దతు కీలకంగా మారింది. వ్యూహాత్మకంగా కంది శ్రీనివాసరెడ్డి, నరేష్ జాదవ్లు వ్యవహరిస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్కు మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లింని మద్దతు ఇచ్చే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ కూడా కీలకంగా మారటంతో హంగులో కింగు ఎవరు అన్న దానిపై ఆసక్తి నెలకొంది. చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికలు 16న జరగనున్న నేపథ్యంలో అన్ని పార్టీలు తమ తమ వ్యూహాలతో ముందుకు సాగుతున్నాయి. చివరి నిమిషంలో ఎలాంటి రాజకీయ పరిణామాలు చేసుకుంటాయో అన్నది ఆసక్తికరంగా మారింది. జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతుండటంతో ఆదిలాబాద్ పాలిటిక్స్ మరింత ఉత్కంఠభరితంగా మారాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఆదిలాబాద్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. సత్యనారాయణ, ఆదిలాబాద్ లో హంగులో కింగ్ ఎవరన్న దానిపై ఆసక్తి నెలకొంది. అసలు ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకోబోయే అవకాశం ఉంది? సంపత్, గుడ్ మార్నింగ్. ఇదే ఆదిలాబాద్ లో ఏ పార్టీకి కూడా మున్సిపల్ లో స్పష్టమైన మెజార్టీ ఓటర్లు కట్టబెట్టలేకపోయారు. ఇక్కడ ఉన్నటువంటి 49 వార్డులకు సంబంధించి బీజేపీ అతిపెద్ద పార్టీగా, అంటే 21 వార్డులు గెలుచుకొని బీజేపీ అతిపెద్ద పార్టీగా ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ 11 స్థానాల్లో ఉంది. అలాగే బీఆర్ఎస్, ఎంఐఎంలు 6 స్థానాలు, ఇండిపెండెంట్లు 5 స్థానాల్లో గెలుపొందడంతో ఇక్కడ హంగ్ పరిస్థితి ఏర్పడింది. అయితే బీజేపీ 21 స్థానాల్లో గెలుపొందింది కాబట్టి వాళ్ళకి ఏర్పడుతుంది. ఈ సమయంలో బీఆర్ఎస్ ఏవైతే 6 స్థానాలు ఉన్నాయో, ఈ 6 బీఆర్ఎస్ స్థానాలు అనేవి చాలా కీలకంగా మారినటువంటి ఒక పరిస్థితి. ఆ 6 కనీసం ఒక 2-3 కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినట్లయితే ఆదిలాబాద్ కాంగ్రెస్ కైవసం చేసుకునేటువంటి ఒక అవకాశం, ఆదిలాబాద్ మున్సిపల్ మీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎక్కేసేటువంటి ఒక అవకాశం ఉంది. ఇదే వ్యూహాన్ని ఇటు రాత్రి నుంచే కూడా కంది శ్రీనివాసరెడ్డి, అలాగే అన్న డీజీ నరేష్ జాదవ్ ఇదే విషయంపై వ్యూహాలతో రచిస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఒక ఉత్కంఠ మాత్రం, ఎందుకంటే అటు బీజేపీకి స్పష్టమైన మెజార్టీ లేదు, బీజేపీకి అయితే ఇటు ఎంఐఎం కానీ అలాగే బీఆర్ఎస్ కానీ మద్దతు ఇచ్చేటటువంటి ఒక పరిస్థితి అయితే అక్కడ కనబడతలేదు. ఇండిపెండెంట్లు ఆల్రెడీ కాంగ్రెస్ లో ఉండడంతో బీజేపీకి కావాల్సినటువంటి ఒక 2 అభ్యర్థుల మద్దతు ఏ విధంగా కూడగలుగుతుంది. ఎందుకంటే ఎక్స్ అఫిషియో ఓట్లు 2 ఉన్నాయి. అలాగే అంతకుముందు కూడా ఇంకా 2 ఎమ్మెల్సీలు కూడా ఉన్నాయి. కానీ ఏదైతే ఒక రూల్ అనేటటువంటిది వాళ్ళు ఇంతకు ముందు 1 మంత్ క్రితం 2 ఎమ్మెల్సీలు గ్రాడ్యుయేట్, అలాగే టీచర్స్ ఎమ్మెల్సీలు బీజేపీకి ఉన్నారు. కానీ వాళ్ళు 1 మంత్ క్రితం అప్లై చేసుకోలేదు కాబట్టి ఆదిలాబాద్కి ఆ ఓట్లు వాళ్ళకి ఇక్కడ అవకాశం ఉండదనేటటువంటి ఒక సమాచారం అయితే వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో మరి మిగతా 2 ఏవైతే కీలకమైనటువంటి అభ్యర్థుల మద్దతు బీజేపీ కూడగలుగుతుందా? ఇదే సమయంలో ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా చాలా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ఎలాగైనా ఆదిలాబాద్ మున్సిపల్ పీఠాన్ని హస్తగతం చేసుకోవాలనేటువంటి ఒక వ్యూహాత్మక ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఒక రకమైనటువంటి ఇటు ఆదిలాబాద్ మున్సిపల్ ప్రజల్లో, ఆదిలాబాద్ పట్టణ పరిధిలో ఉన్న ప్రజల్లో మాత్రం ఒక రకమైనటువంటి ప్రత్యేకత కనబడుతుంది. ఎవరు దక్కించుకుంటారనేటటువంటిది అయితే 16వ తేదీన ఏదైతే వీళ్ళందరితో ప్రమాణ స్వీకారం అనంతరం మున్సిపల్ చైర్పర్సన్ అలాగే వైస్ చైర్పర్సన్ ఎంపిక ప్రక్రియ అయితే జరగబోతుంది. కాబట్టి అప్పటి వరకు ఒక టెన్షన్ అయితే ఇప్పుడు అన్ని పార్టీల్లో కూడా కనబడుతోంది. ఇది ఎందుకంటే ఒక ఛాలెంజింగ్, ఎందుకంటే ఇటువంటి పరిస్థితి ఇప్పుడు కూడా రాలేదు. కాబట్టి మరి అంటే స్పష్టమైన మెజార్టీ లేకపోవడం వల్ల ఏ పార్టీ గెలుచుకుంటుంది అనేటువంటి ఒక ఆసక్తి ఇటు ప్రజల్లో కూడా ఉంది. అలాగే ఆయా పార్టీలో కూడా ఇటు ప్రధానమైనటువంటి కాంగ్రెస్ పార్టీ, బీజేపీలో కూడా ఒక రకమైన అది కనబడుతుంది, టెన్షన్ కనబడుతుంది. ఎలా మద్దతు కూడగట్టాలి? ఎందుకంటే బీజేపీకి కేవలం 2 సీట్లు మాత్రమే అవసరం ఉన్నటువంటి ఒక నేపథ్యంలో మరి బీజేపీ ఇక్కడ బాగా వేస్తుందా, లేదంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ వ్యూహాత్మకంగా అందరితో టచ్ లో ఉంది, ఇండిపెండెంట్ అందరినీ కూడా మద్దతు కూడగట్టింది. కాబట్టి ఆ 2 క్యాండిడేట్ మరి ఇండిపెండెంట్ అయితే అది వెళ్ళేటటువంటి ఒక పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ టచ్ లో ఉన్నారు. కాబట్టి మరి ఎలా బీజేపీకి కాంగ్రెస్ చెక్ పెడుతుందా, లేదా బీజేపీ పార్టీగా నెరవేరుతుందా అనేటటువంటి ఒక
ఏదైతే ఒక ఆందోళన అంటే ఒక ఉత్కంఠ ఉందో ఓకే. ఆ ఉత్కంఠ దానికి తెలపడాలంటే 16వ తారీఖు వరకు వేచి చూడాల్సినటువంటి ఒక సందర్భం అయితే ఏర్పడుతుంది. ఓకే రైట్. థ్యాంక్ యూ సత్యనారాయణ.